హలో ఫ్రెండ్స్. నా పేరు డాక్టర్ జి. కిరణ్ కుమార్. ఈరోజు టాపిక్ ఏంటంటే, భారత రాజకీయాలలో ప్రాముఖ్యత వహిస్తున్న వివిధ రకాల ఐడియాలజీలని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే, ఈ ఐడియాలజీలని మనం డిస్కస్ చేసినప్పుడు భారత రాజకీయాలనేవి మనకి కూలంకుషంగా అర్థమవుతాయి. ఎందుకంటే, ఒక్కొక్క రకమైన ఐడియాలజీని సమాజంలో ఉన్న కొన్ని గ్రూప్స్ అనేవి ప్రమోట్ చేస్తా ఉన్నాయి. అలాగే ఆ గ్రూప్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న పార్టీలు ఆ ఐడియాలజీని బేస్ చేసుకొని మాత్రమే రాజకీయాలు చేస్తా ఉన్నాయి. కాబట్టి ఏ సామాజిక వర్గాలు ఎటువంటి ఐడియాలజీలని ప్రమోట్ చేస్తున్నాయి, ఆ ఐడియాలజీలని అమలుపరిచే క్రమంలో సమాజంలో రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి అనేది మనకి అర్థమవుతుంది. ముందుగా గాంధేయవాదం. ఇది స్వాతంత్రోద్యమం టైంలోను, ఆ తర్వాత స్వతంత్రోద్యమం తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి భారతదేశంలో ప్రముఖంగా వ్యాప్తి చెందిన ఐడియాలజీ గాంధేయవాదం. ఇది గాంధీ గారు అనుసరించిన సిద్ధాంతాలని బేస్ చేసుకొని డెవలప్ అయిన ఒక సిద్ధాంతం. సత్యం, అహింస, సత్యాగ్రహం, సర్వమత సమభావన, మత సహనం ఇటువంటి ఐడియాలజీలని బేస్ చేసుకొని మనకి గాంధేయవాదం అనేది ఉంటుంది. సో, ఈ గాంధేయవాదాన్ని భారతదేశంలో ఏ పార్టీ ప్రమోట్ చేసింది? ఏ పార్టీ ఇంప్లిమెంట్ చేసింది? మనం చూసినట్లయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ గాంధేయవాదాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో ప్రముఖ పాత్ర పోషించింది. అయితే ఈ గాంధేయవాదానికి నెహ్రూ తరహా సోషలిజాన్ని యాడ్ చేసి మనకి కాంగ్రెస్ పార్టీ గాంధీయన్ ఫిలాసఫీని, నెహ్రూ తరహా సోషలిజాన్ని మిక్స్ చేసి మనకి కాంగ్రెస్ పార్టీ ఈ సిద్ధాంతాలని వ్యాప్తి చేసింది. మరి ఈ కాంగ్రెస్ పార్టీని నడిపించిన వర్గాలు ఏమిటి? అంటే కేంద్ర స్థాయిలో ఏ వర్గాలు కాంగ్రెస్ పార్టీని నడిపించినాయి అని మనం పరిశీలించినట్టయితే అగ్రకులాలలో ఉన్న ఉదారవాద వర్గాలు, బ్రాహ్మణుల్లో కావచ్చు, లేదా వేరే కులాల్లో కావచ్చు, అగ్రకులాల్లో ఉన్న ఉదారవాద వర్గాలు ఈ సిద్ధాంతాన్ని ప్రమోట్ చేశాయి. ఈ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేశాయి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఈ వర్గాల చేతుల్లోనే ఉంది. అటు జాతీయ స్థాయిలో కానీ, ఇటు రాష్ట్ర స్థాయిలో కానీ అగ్రకుల ఉదారవాద వర్గాల చేతుల్లో ఈ పార్టీ నాయకత్వం ఉంది. ఈ గాంధీ సిద్ధాంతాలు, నెహ్రూ తరహా సోషలిజాన్ని బేస్ చేసుకొని ఈ పార్టీ రాజకీయాలు చేసింది. తరువాత మరొక సిద్ధాంతం, మరొక ఐడియాలజీ ఏంటంటే కమ్యూనిస్టు ఐడియాలజీ. కమ్యూనిస్టు ఐడియాలజీ ఏం చెప్తుందంటే ప్రైవేటు ఆస్తి రద్దు, తర్వాత వర్గ పోరాటం, తర్వాత కార్మిక నియంతృత్వం, సమానత్వం, ఈ సిద్ధాంతాలను బేస్ చేసుకొని కమ్యూనిస్టు సిద్ధాంతం అనేది ఉంటుంది. ఈ సిద్ధాంతాన్ని భారతదేశంలో ఏ పార్టీలు ప్రమోట్ చేస్తున్నాయి అంటే సిపిఐ, సిపిఎం పార్టీలని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంటే కమ్యూనిజంలో వేరు వేరు మార్గాలు ఉన్నాయి. లెనినిస్టు పందా, మావోయిస్టు పందా, ఇట్లా రకరకాల పందాలు ఉన్నప్పటికీ కూడాను ఓవరాల్‌గా దీన్ని మనం కమ్యూనిస్ట్ ఐడియాలజీగానే మనం చూడొచ్చు. సో, మరి ఈ సిపిఐ, సిపిఎం ఈ పార్టీలని నడిపిస్తున్న వర్గాలేమిటి భారతదేశంలో? వీటిని మనం పరిశీలించినట్టయితే వీళ్ళు కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉన్న అగ్రనాయకత్వం కూడాను అగ్రకులాలలో ఉన్న ఉదారవాద వర్గాన్ని ఉదారవాద వర్గమే ఈ పార్టీలను కూడా నడిపిస్తూ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలోనూ అగ్రకుల ఉదారవాద వర్గమే నాయకత్వ స్థానంలో ఉంది. కమ్యూనిస్టు పార్టీలలో కూడాను అగ్రకులాల్లో ఉన్న ఉదారవాద వర్గమే, ముఖ్యంగా బ్రాహ్మణ కులాల్లో ఉన్న ఉదారవాద వర్గం ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను భారతదేశంలో నడిపిస్తూ ఉంది. దీనికి సోషల్ ఇంజనీరింగ్ అనేది యాడ్ చేసుకొని వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉంటారు.
అయితే సోషల్ ఇంజినీరింగ్ ఏ తరహా సోషల్ ఇంజినీరింగ్‌ని చేశారనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. 3 భారతదేశంలో ఇంకొక ప్రముఖ ఐడియాలజీ ఏంటంటే సోషలిస్ట్ ఐడియాలజీ. ఈ సోషలిస్ట్ ఐడియాలజీ ఏంటంటే కమ్యూనిజానికి, సోషలిజానికి ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే విధానాలని ఆహ్, అమలుపరిచే అమలుపరిచే సందర్భంలో ఎటువంటి తరహా మార్గాలు అనుసరించాలి అనేది. మనకి కమ్యూనిస్టు ఐడియాలజీ పూర్తిగా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటు గురించి మాట్లాడుతుంది. అయితే సోషలిజం ఏం చెప్తదంటే ప్రజాస్వామ్య విధానంలోనే ఈ మార్పుని తీసుకురావాలి అనేది సోషలిస్ట్ సిద్ధాంతం. ఆస్తిపైన ప్రభుత్వ అదుపు అనేది ఉండాలి. తర్వాత వనరులు సమానంగా పంపిణీ చేయాలి. సమానత్వం ఉండాలి. ఇవన్నీ గూడాను కొంత కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు, సోషలిస్ట్ సిద్ధాంతాలు దగ్గర దగ్గరగా ఉన్నా కూడా ఈ విధానాలను ఇంప్లిమెంట్ చేసే విధానంలో కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. సో, మరి సోషలిస్టు సిద్ధాంతాలని భారతదేశంలో ఏ పార్టీలు ప్రమోట్ చేసినాయి? మనకి జనతాదళ్‌లో అనేక పార్టీల తర్వాత వచ్చినియి. అయితే జనతాదళ్ నాయకత్వంలో జయప్రకాష్ నారాయణ, కర్పూరి ఠాకూర్, రామ్ మనోహర్ లోహియా వీళ్ళ నాయకత్వంలో ఇందిరాగాంధీ పాలన టైంలో ఈ సోషలిస్ట్ సిద్ధాంతాన్ని ప్రముఖంగా వ్యాప్తి చేయడం జరిగింది. ప్రధానంగా కమ్యూనిస్టు తరహా సిద్ధాంతాలని ప్రమోట్ చేసిన వర్గాలు భారతదేశంలో అగ్రవర్ణాలలో ఉన్న ఉదారవాద వర్గాలు అయితే, ఈ సోషలిస్ట్ సిద్ధాంతాన్ని ప్రమోట్ చేసిన వర్గాలు ఏమంటే ఓబీసీకి సంబంధించిన వర్గాలు. అంటే సోషలిస్ట్ సిద్ధాంతాలని ముందుకు తీసుకువెళ్ళింది, ప్రమోట్ చేసింది, ఆ పార్టీలకి నాయకత్వం వహించింది ఓబీసీ వర్గాల నుంచి వచ్చిన కులాలు నాయకత్వం వహిస్తే, కమ్యూనిస్టు పార్టీకి అగ్ర కులాలలో ఉన్న ఉదారవాద వర్గాలు నాయకత్వం వహించినాయి. భారత రాజకీయాల్లో ఈ 2 కూడాను మనం పరిశీలించాల్సిన అంశాలు. ఏ పార్టీలు ఈ సిద్ధాంతాన్ని ప్రమోట్ చేసినాయి? మనకి జనతాదళ్ పార్టీ, ఆ తర్వాత దాని చీలిక వర్గాలు ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, తర్వాత రామ్ విలాస్ పాస్వాన్ నాయకత్వంలో ఎల్‌జేపీ, ఇట్లా వివిధ ప్రాంతీయ పార్టీలు ఈ తరహా సోషలిస్ట్ సిద్ధాంతాన్ని ప్రమోట్ చేసినాయి. ప్రమోట్ చేసిన వర్గాలు ఓబీసీ వర్గాలు ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఒక ప్రముఖమైన ఐడియాలజీ ప్రెజెంట్ భారతదేశంలో విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న ఐడియాలజీ హిందుత్వ ఐడియాలజీ. ఈ హిందుత్వ ఐడియాలజీ ఏం చెప్తుంది? ఈ హిందుత్వ ఐడియాలజీ ఏం చెప్తుందంటే భారతదేశాన్ని కల్చరల్‌గా అంటే సాంస్కృతికంగా ఏకత్వం చేయటం. ఆ తర్వాత హిందూ రాష్ట్ర సాధన అంటే భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చటం. ఈ తరహా సిద్ధాంతాలు నేషనలిజం. ఈ తరహా ఐడియాలజీని మనం ఈ హిందుత్వ ఐడియాలజీగా చెప్పుకోవచ్చు. ఈ ఐడియాలజీని ప్రధానంగా ప్రమోట్ చేసిన వర్గం ఏంటి? మనకి భారతదేశంలో అగ్రకులాలలో ఉన్న సనాతనవాద వర్గాలు ఈ ఐడియాలజీని ప్రమోట్ చేస్తున్నాయి ప్రధానంగా. మనకి అగ్రకులాలలో ఉన్న ఉదారవాద వర్గాలు కాంగ్రెస్ పార్టీలోను, ఆ తర్వాత ఈ కమ్యూనిస్ట్ పార్టీల్లోనూ ఉండగా, అగ్రకులాలలోని సనాతనవాద వర్గాలు ఈ హిందుత్వ ఐడియాలజీతోటి ముందుకొచ్చినాయి. ఈ హిందుత్వ ఐడియాలజీని ప్రమోట్ చేస్తున్న పార్టీలు మనకి సొసైటీలో ఏం కనిపిస్తున్నాయి అంటే, ఒకటి బీజేపీ. దేశవ్యాప్తంగా ఈ ఐడియాలజీని ప్రముఖంగా ముందుకు తీసుకెళ్తున్న పార్టీ బీజేపీ. ఆ తర్వాత మనకి మహారాష్ట్రలో శివసేన కూడా ఈ ఐడియాలజీతోటే ముందుకు వెళ్తా ఉంది. ఈ బీజేపీతో పాటు దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు సంఘ్ పరివార్ ఇవన్నీ కూడాను ఈ హిందుత్వ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇది మెజారిటేరియన్ అంటే మెజారిటీ డామినేషన్. తర్వాత ఒకే మతం, ఒకే జాతి, ఒకే సంస్కృతి ఈ రకమైన సిద్ధాంతాలని ఇది వ్యాప్తి చేస్తూ ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఈ తరహా రాజకీయాలు ప్రముఖంగా నడుస్తూ ఉన్నాయి. అయితే నెక్స్ట్ ఇంకొక వాదం బహుజనవాదం. బహుజనవాదం ఏం చెప్తుందంటే సమాజంలో
తరతరాలుగా అగ్రకులాలు ప్రజలలో ఉన్న అత్యధిక మంది ప్రజల్ని అణిచివేసి డామినేషన్ చేస్తా ఉన్నాయి. వాళ్ళని అణిచివేసి వాళ్ళని దోపిడీ చేస్తా ఉన్నాయి. కాబట్టి మెజారిటీ ప్రజలు ఏకమయ్యి రాజ్యాధికారాన్ని సాధించాలి అని చెప్పేది బహుజనవాదం. అంటే ఈ సిద్ధాంతంలో అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళంతా కూడా ఏకమై రాజ్యాధికారాన్ని సాధించి వనరుల పైన ఆధిపత్యాన్ని సంపాదించాలి అనేది ఈ బహుజనవాద ఐడియాలజీ. బహుజనవాద ఐడియాలజీని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు సొసైటీలో? ప్రధానంగా బహుజనవాదాన్ని మనకి దళిత కులాల నుంచి వచ్చిన వారు ఈ ఐడియాలజీని ప్రమోట్ చేస్తున్నారు. ఈ ఐడియాలజీని ప్రమోట్ చేస్తున్న ప్రధాన పార్టీ బహుజన సమాజ్ పార్టీ. అలాగే బహుజన సమాజ్వాదీ పార్టీతో పాటు దళితుల ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ రాజకీయ పార్టీలు కూడా ఈ బహుజనవాద ఐడియాలజీని ప్రధానంగా ప్రమోట్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, రాజకీయాలు ఏదైనా సరే, రాజకీయాలు ఏవైనా సరే వివిధ ఐడియాలజీల ప్రాతిపదికనే నడుస్తూ ఉంటాయి. అయితే ఈ ఐడియాలజీని సొసైటీలో ప్రమోట్ చేయడానికి, వాటికి ఆమోదం పొందటానికి ఈ రాజకీయ పార్టీలు వివిధ రకాల సోషల్ ఇంజనీరింగ్లు చేస్తూ ఉంటాయి. హిందుత్వ సోషల్ ఇంజనీరింగ్ ఉంది, బహుజనవాద సోషల్ ఇంజనీరింగ్ ఉంది, తర్వాత గాంధీయన్ ఐడియాలజీ దానికి సంబంధించిన సోషల్ ఇంజనీరింగ్ ఉంది. ఇట్లా ఒక్కొక్క పార్టీ వివిధ రకాల ఐడియాలజీలని ప్రమోట్ చేసే క్రమంలో సోషల్ ఇంజనీరింగ్ని యాడ్ చేసుకొని అవి ముందుకు వెళ్తూ ఉంటాయి. ఈ ఐడియాలజీలని బేస్ చేసుకొని ముందుకు వెళ్తున్న పార్టీలు ఎటువంటి సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.